టీఎస్ దోస్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రేపు ఎండ్ అయిపోతుందండి. సో ఈ రోజు రేపు లాస్ట్ డేట్. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేరో తొందరగా చేసుకోండి. సో రేపు అయిపోతుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 3rd ఆగస్టు. సో 3rd లోపు మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. సో చాలామంది 2, 3, 5, 10 సో మీకు నచ్చిన డిగ్రీ కాలేజెస్ ఎన్ని ఉంటే అన్ని పెట్టేసేయండి. ఎందుకంటే ఇది లాస్ట్ ఫేజ్గా, స్పెషల్ ఫేజ్లో లాస్ట్ ఫేజ్ ఉంటుంది. సపోజ్ సీట్స్ ఎక్కువ మిగిలితే మీకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. కానీ స్పాట్ అడ్మిషన్లో మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ జాయిన్ అవ్వాలి. మీకు స్కాలర్షిప్స్ రావు, అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏం రాదు. సో ఈ ఫేజ్లో, స్పెషల్ ఫేజ్లో పెడితేనే మీకు స్కాలర్షిప్స్ కానీ మీకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ గవర్నమెంట్ నుంచి వస్తాయి. సో ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. మీరు పక్కా డిగ్రీ చేద్దామంటే ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్ పెట్టండి, తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెట్టండి, లేదంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ పెట్టండి. సో ఇదే లాస్ట్ ఛాన్స్. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మెయిన్గా మీకు ఇంటర్ మార్క్స్ మంచిగా వస్తే ఒక 20, 30, 40 పెట్టినా ఓకే. కానీ 700, 800, 900 వస్తే మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో అప్పుడే మీకు సీట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ. ఫస్ట్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత సెకండ్ రోజు మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ అంటారు, అంటే కొన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. సో మీకు ఎక్కడైతే దగ్గరలో ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు ఫిజికల్గా మీ యొక్క సర్టిఫికేట్స్ అండ్ మీరు దేని మీద లైక్ పిహెచ్ఆ, ఎన్సీసీఆ, క్యాపా దాని మీద ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి అలాగ సబ్మిట్ చేస్తే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుంది, లేకపోతే రాదు. సో సెకండ్ రోజు మీరు కంపల్సరీగా మీకు లైక్ హెల్ప్ లైన్ సెంటర్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్. సో మీరు పెట్టిన ఈ వెబ్ ఆప్షన్స్కి 6th రోజు మనకు వెబ్సైట్లో వస్తుంది. సో మీరు 6th రోజు ఈవినింగ్ చూసుకోండి, మార్నింగ్ అప్డేట్ చేయరు. 6th రోజు ఒక 5 or 6 to 8, 10 లోపు మీకు వెబ్సైట్లో రిజల్ట్స్ వస్తాయి ఏ ఫేజ్కి సంబంధించింది. సో ఇది మనకు 6th రోజు వస్తుంది, ఏ కాలేజీలో ఉంది, ఏ బ్రాంచ్ వచ్చింది, మీకు ఫీజు ఎంత ఉంటుంది అన్నీ. అండ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఈ 2024 మాత్రమే పెట్టాలి. ప్రీవియస్ ఇయర్ది పెడితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే పక్కా ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి. సో మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. సో కొత్త వాళ్ళు ఎవరైతే కానీ అండ్ పాత వాళ్ళు ఎవరైనా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీకు వచ్చిన సీట్ అలాట్మెంట్ని ఆన్లైన్లో ఓకే చేసుకోవాలి. అంటే ఆ కాలేజ్కి నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇక కాలేజ్ నచ్చకపోతే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటేనే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. లేదు అనుకుంటే ఇక మొత్తానికి సీట్ పోతుంది. ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో మీరు వెళ్ళి డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఇది లాస్ట్ ఛాన్స్. ఇక జాయిన్ అయితే ఇప్పుడు వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాలి, లేదు అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడికన్నా మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అందులో కూడా సీట్స్ ఉంటేనే. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 7th to 9th. సో 3 days ఛాన్స్ ఉంది. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్, ఆధార్ కార్డ్, ఫొటోస్ అన్నీ తీసుకెళ్ళి మీ యొక్క ఒరిజినల్ టీసీ అక్కడ ఇచ్చేయాలి. సో అక్కడ ఇచ్చేస్తే మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఎవరైతే కాలేజ్కి వెళ్ళారో జస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారో మీకు సీట్ అనేది రాదండి. సో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే జస్ట్ అది క్లిక్ చేసి అక్కడ 500 అడిగితే 500, 1000 అడిగితే 1000, 0 రూపీస్ అడిగితే 0. ఆల్రెడీ ప్రీవియస్ ఫేజెస్లో ఎవరైతే అమౌంట్ కడతారో ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అది రిజిస్టర్ అయిన తర్వాత బుక్ చేసుకొని మీకు 7th to 9th రోజు మీరు కాలేజ్కి వెళ్ళి టీసీ ఇచ్చేస్తే సీట్ అనేది బుక్ అయిపోతుంది. సో ఇది మనకు స్పెషల్ ఫేజ్ యొక్క రిజిస్ట్రేషన్ అండ్ కాలేజ్కి రిపోర్టింగ్. అండ్ ఎవరైతే phase 1, phase 2లో సీట్ వచ్చి ఫస్ట్ పాయింట్ కాలేజ్ నచ్చలేదో ఐడి డిలీట్ చేయించుకోవాలి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనం కన్వీనర్ సార్ కూడా కాల్ చేయడం జరిగింది. సో మీరు దోస్త్ ఐడి ఓన్లీ హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు దగ్గరలో ఉన్న డిగ్రీ కాలేజ్కి వెళ్ళి డిలీట్ చేయించుకోవాలి. లేదు అంటే మీకు హెల్ప్ డెస్క్లో మన కన్వీనర్ సార్ నంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేయండి. ఉట్టిగా మీరు ఎక్కడ వెళ్ళాలి అక్కడెక్కడ వెళ్ళాలి కాదు, మీరు వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళు క్లారిటీగా చెప్తారు. వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే మీరు దోస్త్ ఐడి డిలీట్ చేయించుకుంటే మీకు ఫ్రెష్గా మళ్ళీ రిజిస్టర్ అవ్వాలి ఈ phase 3లో. అంటే మీరు ప్రీవియస్ అంతా మర్చిపోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే డిలీట్ చేయించుకున్నారో ఐడి మళ్ళీ మీరు 400 రూపీస్ పే చేసి మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇస్తే కానీ మీకు సీట్ అలొకేట్ కాదు. సో ఎవరైతే ఐడి డిలీట్ చేయించుకుంటారో వాళ్ళకు మాత్రమే ఓపెన్ అవుతుంది. సపోజ్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఓపెన్ అవుతలేదంటే మీకు ఏదో ఒక కాలేజీలో అడ్మిషన్ అయిపోయినట్టు. సో అలా డౌట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు తొందరగా వెళ్ళి మీ యొక్క ఐడి డిలీట్ చేయించుకోండి. సో కొందరు మీకున్న డిగ్రీ కాలేజ్ లైక్ హెల్ప్ లైన్ సెంటర్స్ నేను ప్రీవియస్ 2 వీడియోస్లో చెప్పాను ఎక్కడెక్కడికి వెళ్ళాలో, అందులో చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో. లేదు అంటే గూగుల్లో
టీఎస్ దోస్ 2024 హెల్ప్ లైన్ సెంటర్స్ అని కొడితే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో ఒక 20 కాలేజెస్ ఉంటాయి. ఏది దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళండి. సపోజ్ అక్కడ పాసిబుల్ అవ్వకుంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ కన్నా వెళ్ళొచ్చు, లేదా మసబ్ ట్యాంక్లో అక్కడికన్నా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి మీ యొక్క ఐడి డిలీట్ చేయించుకుంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయాలి. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే కన్వీనర్ సార్ కన్నా లింబాద్రి సార్ ఉంటారు, ఆయన కన్నా కాల్ చేయండి. సో మెయిన్గా వాళ్ళకే కాల్ చేయాలండి. నెట్ షాప్ చెప్తున్నాడని వాళ్ళు చెప్తున్నారు, మా ఫ్రెండ్ చెప్తున్నాడని కాదు. వాళ్ళకు చెప్తే వాళ్ళు ఎట్లా చెప్తారో ఆ విధంగా మీరు ప్రొసీజర్ చేసుకోండి. అండ్ కాలేజ్ నచ్చి గ్రూప్ కానీ చేంజ్ చేసుకుంటే చేసుకోరాదు, మీకు ఏ కాలేజో అదే. సో ఇంట్రా ఫేజ్ మనకు ఉంటుందో ఉండదో తెలియదండి. సో ఇప్పటివరకు అప్డేట్ అయితే జస్ట్ స్పెషల్ ఫేజ్ ఉంటుంది. మళ్ళీ ఏమన్నా అప్డేట్ ఉంటే మళ్ళీ చెప్తారు. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి స్పెషల్ ఫేజ్ మాత్రమే ఉంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసుకోవాలి. ఎవరైతే సెకండ్ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయో మీరు మీ కాలేజెస్కి వెళ్ళి ప్రాసెస్ ఏంటో తెలుసుకోండి, అక్కడ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ వెబ్సైట్లో అట్లా ఏం లేదు. మీ కాలేజ్ కన్నా వెళ్ళండి, లేదా టీఎస్ దోస్త్ కన్వీనర్ కన్నా హెల్ప్ డెస్క్కి కాల్ చేసి ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఆ ప్రొసీజర్స్ మీరు కాలేజ్కి వెళ్ళే వేసుకోవాలి. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా సీట్స్ ఉంటాయండి. ఫస్ట్ 20, 30, 40 ఇలా పెడుతూనే ఉండండి. ఎక్కువ కాలేజ్ పెట్టండి. 1, 2 పెట్టి నాకు వస్తుందా అంటే రాదు. మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మీ యొక్క క్యాస్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇంకా కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, రెగ్యులర్ అంటే ఏంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంది. రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ ఒకటే, కాకపోతే ఫీజు ఎక్కువ ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్లో, అంతే. సో రెగ్యులర్ పెట్టండి, సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టండి. పక్క కాలేజ్ మంచి కాలేజ్ కావాలంటే ఉన్న కోర్సెస్ అన్నీ వరుసగా మీకు నచ్చినట్టు పెట్టండి. ఓన్లీ నాకు నచ్చిన కోర్సు కావాలంటే ఎక్కువ కాలేజెస్ పెట్టాలి. లైక్ కోటి ఉమెన్స్ బీఎస్సీ బీజెడ్సీ, నిజాం కాలేజ్ బీఎస్సీ బీజెడ్సీ, బేగంపేట్ బీఎస్సీ బీజెడ్సీ. సో ఇట్లా ఎక్కువ కాలేజ్ పెట్టుకుంటూ పోవాలి, అప్పుడే మీకు డిగ్రీలో సీట్ వస్తుంది. సో లేదు నాకు డిగ్రీ ఇంట్రెస్ట్ లేదంటే ఓపెన్ డిగ్రీ కూడా నోటిఫికేషన్ వచ్చింది, ఓపెన్ డిగ్రీలో చేసుకోవచ్చు. ఇంకా తక్కువలో అయిపోతుంది, 3000లోనే అయిపోతుంది అది. సో ఇక్కడ రానుల్లో అక్కడ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇలా మంచి డెసిషన్ తీసుకోండి, ఎక్కువ టెన్షన్ పడకండి. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు హెల్ప్ డెస్క్కే కాల్ చేయాలి, వాళ్ళు ఏం చెప్తే అదే చేయండి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు నచ్చకపోయినా ఫస్ట్ టాప్ 30 పెట్టండి, దాని తర్వాత నెక్స్ట్ పెట్టుకుంటే వెళ్ళండి మీకు నచ్చిన కాలేజ్. లేదు అసలు డిగ్రీలో నాకు నచ్చిన కోర్స్ వస్తలేదంటే ఓపెన్ యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో మీరు ఓపెన్లో చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. అది చేస్తూ వేరే కోర్సెస్ కానీ ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏమైనా జాబ్స్ కానీ అలా కూడా వేసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో అప్పుడు ఒక వీడియో చేస్తాను. సో ఎవ్రీడే ఈ టీఎస్ దోస్త్ కానీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్, మీకు స్కాలర్షిప్స్ కానీ, సో చాలా స్కాలర్షిప్ స్కీమ్స్ ఉంటాయి. అవన్నీ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఈ వీడియో తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎవ్రీడే ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.